ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రభాస్ లాస్ట్ మూవీ కల్కి 2024 జూన్ లో రిలీజ్ అయింది. కన్నప్పలో క్యామియో రోల్, బాహుబలి ది ఎపిక్ తో 2025 ని మమ అనిపించేశాడు. రాజాసాబ్ వాయిదాల వార్తలతో చక్కలు కొడుతోంది. ఈ ఏడాది బోసిపోయిన బాక్సాఫీస్ కి నెక్స్ట్ ఇయర్ ఊపిరిపోయబోతున్నాడు డార్లింగ్. ఈసారి 500 crore నుంచి 1000 crore వసూళ్లను లోడింగ్ చేయబోతున్నాడా? ఈ ఏడాది డార్లింగ్ రాక కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి నిరాశ ఎదురైంది. కానీ కన్నప్పలో క్యామియో, బాహుబలి ది ఎపిక్ ఫిల్మ్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. అయితే రీ రిలీజ్ లో కూడా బాహుబలి ది ఎపిక్ నియర్లీ 50 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. కానీ బిగ్ నంబర్స్ 500 కోట్లు, 1000 కోట్ల వసూళ్ల సునామీ క్రియేట్ చేసే హీరో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను ఈ ఏడాది మిస్ చేసినట్లే. ఈ లెక్కలు నెక్స్ట్ ఇయర్ గట్టిగానే తేల్చుకోబోతున్నాడు డార్లింగ్. పోస్ట్పోన్ కాకుండా ప్రభాస్ మూవీ రిలీజ్ కాదు అనుకున్న టైంకొస్తే అది ప్రభాస్ మూవీ కాదేమో అన్నట్టుంది. 2025లో రావాల్సిన రాజాసాబ్ 2026 సంక్రాంతికి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడి నుండి కూడా వాయిదా పడుతుంది అన్న రూమర్స్ ఫ్యాన్స్ లో టెన్షన్ క్రియేట్ చేస్తే క్లారిటీ ఇచ్చింది టీమ్. 6/100 జనవరి 9న రాజాసాబ్ ఆగమనం పక్కా అని తేల్చేసింది. ట్రైలర్ కట్ నుండే అంచనాలు పెంచేస్తున్న ఈ బొమ్మ పక్కా బిగ్ నెంబర్స్ గ్రాప్ చేస్తుందన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫౌజీ కూడా నెక్స్ట్ ఇయరే రిలీజ్ కాబోతోంది. ఆగస్టులో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు డై హార్ట్ ఫ్యాన్స్. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ కి కళ తీసుకురావడం పక్కా. మరి ఇక మొదలు కాబోయే స్పిరిట్ సంగతేంటో? సందీప్ ప్లాన్ ఏంటి? 2027 బాక్సాఫీస్ బెండ్ తీసే రాజమౌళి వారణాసి, అల్లు అర్జున్ మూవీలా పీరియడ్ లో తీసుకురాడు కదా.